సావిత్రిబాయి ఫూలే గురించి ఉపన్యాసం. అందరికీ నమస్కారం. నా పేరు సంతోష్. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు జనవరి 3న జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాం. సావిత్రిబాయి పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలు జరుపుతారు. సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. సావిత్రిబాయి నిరక్షరాస్యురాలిగా ఉన్న ఆమె భర్త ప్రోత్సాహంతో ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. సావిత్రిబాయి అంతులేని వివక్షను ఎదుర్కొంటూ ఆడపిల్లల చదువుల కోసం పోరాడిన మహానుభావురాలు. సావిత్రిబాయి ఆడపిల్లల చదువుల కోసం చేసిన కృషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలా ఇద్దరు దంపతులు కలిసి మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఈ క్రమంలో సావిత్రిబాయి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. సావిత్రిని అంటరాని వ్యక్తిగా చూసేవారు. రోడ్డు మీద వెళ్తుంటే పేడ నీళ్లు కొట్టేవారు. ఎవరు ఏమి చేసినా ప్రశ్నించేది కాదు. సావిత్రి తన భర్తతో కలిసి 18 పాఠశాలను స్థాపించి మన్నలను అందుకున్నారు. మొదట బాలికల పాఠశాలకు కేవలం 9 మంది వచ్చేవారు. బాలికలు చదువు మానేయకుండా ఉండాలని వారికి స్టైఫండ్ పేరిట కొంత డబ్బు ఇచ్చేవారు. 18 ఏళ్ల వయసులోనే విద్య ఉద్యమం చేపట్టిన మొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె చరిత్ర సృష్టించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. సత్యశోధక సమాజాన్ని స్థాపించి బాల్య వివాహాలు, మూఢనమ్మకాల నిర్మూలన, సతిసహగమనం రూపుమాపడం కోసం శ్రమించారు. ఇలా బాలికల కోసం ఎంతో కృషి చేసిన సావిత్రిబాయిని గుర్తు చేసుకుంటూ నా చిన్ని ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.